ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి చుక్క కూర పండు మిర్చితో మనం రెసిపీ చేస్తున్నామండి. కూర ఎలా చేసుకోవాలంటే ముందుగా తాలింపు గింజలు వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం కట్ చేసుకుందాం చుక్క కూరని. చుక్క కూర ఒక్కటి తీసుకొని బాగా సన్నగా తరగాలండి. తరిగినాక శుభ్రంగా ఇలా కడుక్కొని పెట్టుకోవాలి. ఆకుకూరల్లో మనం టమాటోస్ వేసుకోకూడదు కాబట్టి అందరు వేస్తూనే ఉంటున్నారు. కానీ ఆకుకూరలలో టమాటోస్ వేసుకుంటే ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అంటారు. కాబట్టి ఇప్పుడు మనం టమాటోస్ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, శుభ్రంగా కడుక్కోవాలండి. ఇసుకుండిద్ది. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యలేదు చూసుకుందాం. ఆనియన్స్ మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, బాగా రోస్ట్ అవ్వవసరం లేదు. ఇలా ఫ్రై అయినాక మనం తీసుకున్న చుక్క కూరని దీంట్లో వేసేయటమే. చుక్క కూరలో ముందుగా నీళ్ళు పోయే అవసరం లేదండి. మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుందాం. దీన్ని త్వరగా మగ్గిపోతుంది చుక్క కూర. మనకు చింతపండు కూడా అవసరం లేదు, ఎందుకంటే చుక్క కూర పుల్లగా ఉండేది కదా. పిల్లలకి ఇలా వెరైటీ రెసిపీస్ చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఆకుకూర మీద ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఆకుకూర వీక్లీ వన్స్ అన్న తినొచ్చండి. రోజు తిన్నా మంచిదే, కానీ ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు ఎవరు ఆకుకూర పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఇలా వెరైటీగా చేసుకున్నాం. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇలా మొత్తం కలిదిప్పుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదండి, బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా పోపు కలిదిప్పుకుందాం. ఇలా ఇప్పుడు దీంట్లో ఇలా మొత్తం కలిపే విధంగా కలిపాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు, చిటికెడంత పసుపు రెండు వేసేస్తున్నాం. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనకి ఇంకా త్వరగా మగ్గిపోతుంది. ఆల్రెడీ చుక్క కూర సగం మగ్గిపోయింది చూసారా. చుక్క కూర అనేది త్వరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉండిద్దండి. చూస్తున్నారా, మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 సెకండ్స్ వరకు మూత పెట్టేసుకుంటే వాటర్ వచ్చేస్తాయి. కూర మగ్గే లోపల పండు మిరపకాయని చూస్తున్నారా, ఇదిగో కొంచెం ఉప్పు ఎల్లిపాయలు వేసి బాగా ఇదిగో మెత్తగా ఇలా రోట్లో దంచుకొని ఇలా పెట్టుకోవాలి. 1 స్పూన్ అన్నమాట. ఇలా పెట్టుకొని దాంట్లో వేసేసుకుందాం పదండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకి ఇలా మగ్గిపోయింది కదా చక్కగా. ఇప్పుడు ఇది దీంట్లో